హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఏపీఎస్ఆర్టీసీలో పనిచేయడానికి 7,673 ఉద్యోగాలకు సంబంధించి కేవలం 10th క్లాస్ క్వాలిఫికేషన్తో అప్లై చేసుకునే విధంగా డ్రైవరు, శ్రామిక్, అలాగే కండక్టర్ ఉద్యోగాలకు సంబంధించిన భారీ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అవుతుంది. మీకు కంప్లీట్ డీటెయిల్స్ ఈ వీడియోలో చెప్తాను. చాలా రోజులుగా చాలామంది వెయిట్ చేస్తున్న నోటిఫికేషన్గా చెప్పొచ్చు. కాబట్టి కంప్లీట్ డీటెయిల్స్ అనేవి తెలుసుకోవడానికి ట్రై చేయండి. తప్పకుండా లైక్ చేయండి గైస్. చాలామంది చూస్తున్నారు, అప్లై చేసుకుంటున్నారు, కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు. చాలా ఇంపార్టెంట్ నోటిఫికేషన్ కదా, మంచి వేకెన్సీస్ కూడా ఉన్నాయి కదా. లైక్స్ అనేవి చేయండి. ప్రతి ఒక్కరు కూడా మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇటువంటి అప్డేట్స్ అన్ని కూడా మిస్ కాకుండా పొందవచ్చు. సో ఇక్కడ మనం చూడొచ్చు, ఆర్టీసీలో భారీగా ఉద్యోగ నియామకాలు. ఇందులో భాగంగా మనకు వేకెన్సీస్ అనేవి చాలా ఎక్కువ ఉన్నాయి. ఎన్ని ఉన్నాయని చెప్పేసి చూసుకున్నట్లయితే కనుక మీకు 7,673 రెగ్యులర్ పోస్టులు అండి. చూడండి, రెగ్యులర్ అని చెప్పేసి అఫీషియల్గా వాళ్ళే మెన్షన్ చేయడం అయితే జరిగింది. 7,673 రెగ్యులర్ పోస్టులు. ఇందులో మనకి ఏంటంటే డ్రైవర్ జాబ్స్ ఏమో 3,673 పోస్టులు ఉన్నాయి. అలాగే కండక్టర్ పోస్టులు చూసుకుంటే 1,813 పోస్టులు ఉన్నాయి. ఓకేనా. ఇవే కాకుండా ఇంకా మనకు డిపోల్లో పనిచేయడానికి మెకానికల్, శ్రామిక సంబంధించినటువంటి సాంకేతిక విభాగాల్లో కూడా పోస్టులు అనేవి అధికంగా ఉన్నాయి. మొత్తంగా పోస్టుల సంఖ్య 7,673 పోస్టులు ఉన్నాయి. మరి వీటికి ఎవరు అప్లై చేయాలంటే 10th క్లాస్ ఉండాలి క్వాలిఫికేషన్. 10th పాస్ అయినా ప్రతి ఒక్కరికి కూడా ఛాన్స్ ఉంటుంది. మేల్ క్యాండిడేట్స్, ఫీమేల్ క్యాండిడేట్స్ అందరికీ కూడా అవకాశం ఇచ్చారు. మరి ఈ నోటిఫికేషన్ ఎంత ఇమీడియట్గా ఇవ్వడానికి కారణాలు ఏంటో కూడా మనకి ఇక్కడ క్లియర్గా ఇవ్వడం జరిగింది. వాటి గురించి చూద్దాం. చూడండి, ఇక్కడ మనకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఏపీఎస్ఆర్టీసీలో ఖాళీగా ఉన్నటువంటి పోస్టుల భర్తీకి సంబంధించి యాజమాన్యం కీలకమైన ముందడుగు వేసింది. సంస్థలో దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్నటువంటి రెగ్యులర్, ఓకేనా, కాంట్రాక్ట్ కాదు, రెగ్యులర్గా డ్రైవర్ మరియు కండక్టర్ ఉద్యోగాలు భర్తీ చేయాలని చెప్పి ఆర్టీసీ పాలక మండలి నిర్ణయించిందని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేస్తున్నారు. సో దీంట్లో భాగంగా మనం చూసుకున్నట్లయితే కనుక మెయిన్గా మనకు ఈ నోటిఫికేషన్ ఎందుకు వచ్చిందని చెప్పేసి చూసుకున్నట్లయితే పాయింట్ అయితే ఇక్కడ ఉంది చూడండి. రీసెంట్గా మనకు ఈ రాష్ట్ర ప్రభుత్వం స్త్రీ శక్తి అని చెప్పేసి మనకు ఒక పథకం అయితే తీసుకొచ్చారు. సో ఈ యొక్క స్త్రీ శక్తి అనేటటువంటి పథకం ద్వారా ఏంటంటే ఆర్టీసీ బస్సులు ఏవైతే ఉంటాయో వాటిలో మనకు లేడీస్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ కూడా ఉచిత బస్సు ప్రయాణం అయితే ఇవ్వడం జరిగింది. అంటే ఎటువంటి టికెట్ లేకుండా, అంటే ఫ్రీ టికెట్ తోటే వాళ్ళకి ప్రయాణ సౌకర్యం అనేది ఉచితంగా కల్పించడం జరిగింది. దానివల్ల ఏం చేస్తున్నారంటే చాలామంది లేడీస్ అయితే విపరీతంగా ఏంటంటే కొంచెం దగ్గర డిస్టెన్స్ కూడా చాలామంది ఏపీఎస్ఆర్టీసీని అయితే యూజ్ చేస్తున్నారు. దానివల్ల మనకు రద్దీ కూడా బాగా విపరీతంగా పెరిగిందని చెప్పేసి క్లియర్గా చెప్తూ ఉన్నారు. దానికోసం మళ్ళీ మనకు నియామకాలు చేపడుతున్నట్లు కూడా ఇక్కడ మనకు క్లియర్గా ఇచ్చారు. చూడండి, దానికి సంబంధించి అప్డేట్ చూసుకున్నట్లయితే రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్నటువంటి స్త్రీ శక్తి పథకం కారణంగా ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణికుల రద్దీ గణనీయంగా పెరిగింది. సో దీనివల్ల ప్రస్తుతం ఉన్నటువంటి డ్రైవర్సు, అదేవిధంగా కండక్టర్స్పై పని భారం విపరీతంగా పెరగడమే కాకుండా సేవల నిర్వహణలో సవాళ్లు ఎదురుతూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో ప్రయాణికులకు మెరుగైన సేవలు అందించడానికి సిబ్బంది కొరతను అధిగమించడానికి మొత్తం చూసుకుంటే 7,673 రెగ్యులర్ ఉద్యోగాల భర్తీ కోసం నియామకాలు చేపట్టాలని చెప్పేసి ఏపీఎస్ఆర్టీసీ వాళ్ళైతే చూస్తున్నారు. సో దీంట్లో భాగంగానే మనం చూసుకుంటే ఈ 3,673 డ్రైవర్ పోస్టులతో పాటు 1,813 కండక్టర్ పోస్టులు, వీటికి అదనంగా డిపోల్లో పనిచేయడానికి మెకానిక్, శ్రామిక్ వంటి జాబ్స్ కూడా రిలీజ్ చేస్తామని చెప్పేసి చెప్తున్నారు. ఇంకా చాలా రకాల విభాగాల్లో వేకెన్సీస్ అనేవి ఉంటున్నాయని చెప్పి మెన్షన్ చేస్తున్నారనమాట. క్షేత్రస్థాయిలో విధులు నిర్వహిస్తున్నటువంటి సిబ్బంది ఆర్థిక ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని సో పాలక మండలి కొన్ని సానుకూల నిర్ణయాలు అయితే తీసుకోవడం జరిగిందని చెప్పి మెన్షన్ చేస్తున్నారు. అదేవిధంగా ఆన్ కాల్ ప్రాతిపదికన కూడా పని చేసుకునే ఛాన్స్ అయితే ఇవ్వడం జరిగింది. సో దానికి కానీ డ్రైవర్ పోస్టులకు సంబంధించి 800 రూపీస్ పర్ డే నుంచి 1000 రూపీస్కి అయితే పెంచుతూ నిర్ణయం తీసుకున్నారని చెప్పేసి కూడా మెన్షన్ చేస్తున్నారు. పని ఒత్తిడిని భరిస్తూ అదనపు సమయం కేటాయించే కండక్టర్స్ ఎవరైతే ఉంటారో సో వాళ్ళకి సంబంధించి ఇచ్చే ప్రోత్సాహ మొత్తాన్ని 900కు పెంచారు. సో ఈ నిర్ణయం వల్ల వేల సంఖ్యలో ఉన్న తాత్కాలిక అదనపు విధులు నిర్వహించే సిబ్బందికి లబ్ధి అయితే చేకూరుతూ ఉంటుంది. ప్రస్తుత ఆర్టీసీ మేనేజింగ్ డైరెక్టర్ పదవీ కాలం ఈ నెలాఖరుతో ముగియనున్న తరుణంలో ఆయన కొనసాగింపు లేదా కొత్త నియామకంపై ప్రభుత్వం తీసుకుపోయే నిర్ణయంపై
సర్వత్రా ఆసక్తి అయితే నెలకొందని చెప్పేసి చెప్తున్నారు. సో మొత్తంగా చూసుకుంటే వేకెన్సీస్ అయితే మనకు రెగ్యులర్ విధానంలో అయితే ఫిల్ చేయడానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయని చెప్పేసి కూడా మనం గమనించాల్సిన అవసరం అయితే ఖచ్చితంగా ఉంటుంది. సో వేకెన్సీస్ మాత్రం ఎక్కువగానే ఉన్నాయి. అయితే మనకి ఇంకా నోటిఫికేషన్ అయితే రావాల్సి ఉంది. ప్రెజెంట్ నిన్న కూడా మనకు వే2లో వచ్చింది. అండ్ అలాగే ఈరోజు పేపర్లో కూడా స్టేట్మెంట్ ఇచ్చారు కాబట్టి నోటిఫికేషన్గా అయితే సిద్ధం కావాలి. జస్ట్ మీకు 10th క్లాస్ క్వాలిఫికేషన్తోనే వీటికి సంబంధించి మీకు నియామకాలన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి కాబట్టి మీకు పెద్ద అంటే మనకి కాంపిటీషన్ అనేది కాస్త తక్కువగానే ఉంటుంది. ఎందుకంటే చాలామంది డ్రైవర్ జాబ్స్కి అయితే అప్లై చేయరు. ఎందుకంటే దానికి 10th క్లాస్ క్వాలిఫికేషన్తో పాటు డ్రైవింగ్ లైసెన్స్ అయితే ఖచ్చితంగా కావాలి. అలాగే కండక్టర్ జాబ్స్ ఉన్నాయి, దీనికి 10th క్లాస్ క్వాలిఫికేషన్ కాబట్టి మోస్ట్లీ దీనికైతే అప్లై చేయడానికి ఛాన్స్ ఉంటుంది ఎక్కువ మంది. ఓకేనా. దీనికి నార్మల్గా ఏంటంటే మీకు 18 నుంచి మ్యాక్సిమమ్ 42 ఆ విధంగా మీకు ఏజ్ అయితే పెట్టే ఛాన్సెస్ అయితే ఉంటాయి. మరి చూడాల్సి ఉంది, నోటిఫికేషన్లో ఏమైనా మార్పులు చేర్పులు చేస్తారేమో చూడాల్సి అయితే ఉంది. సో మొత్తానికైతే ఇది మనకు ఏపీఎస్ఆర్టీసీ నుంచి నోటిఫికేషన్ అయితే వెరీ సూన్ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. దాంట్లో సెలక్షన్లో కూడా మీకు ఎగ్జామ్ కూడా పెట్టే ఛాన్స్ ఉంటుంది. అలాగే డ్రైవర్ జాబ్స్కి ఏమో స్కిల్ టెస్ట్ కూడా పెట్టే ఛాన్సెస్ అయితే ఉంటాయన్నమాట. ఓకేనా. సో ఇది ఓవరాల్గా మనకు ఏపీఎస్ఆర్టీసీ రిలేటెడ్గా ఈరోజు వచ్చినటువంటి అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్. దీనికి శాలరీస్ ఎలా ఉంటాయి అంటే, ఒకవేళ మీకు ఆన్ కాల్ డ్యూటీకి వెళ్తే కనుక 1000 రూపాయల వరకు కూడా రోజుకైతే సంపాదించవచ్చు. అలా కాకుండా మీకు రెగ్యులర్ జాబ్స్ అని చెప్పేసి చెప్తూ ఉన్నారు కాబట్టి మీకు అరౌండ్ ఒక 30,000 రూపీస్ వరకు కూడా మీరు ఎవ్రీ మంత్ అయితే సంపాదించవచ్చు. డ్రైవర్ జాబ్స్కి, కండక్టర్ జాబ్స్కి రెండింటికి కూడా క్వాలిఫికేషన్ 10th మాత్రమే. ఓకేనా. కాబట్టి మంచి అవకాశంగా చెప్పొచ్చు. ఇంకా ఇంపార్టెంట్ డేట్స్ అవి ఏమీ కూడా మెన్షన్ చేయలేదు. సో అప్లికేషన్ తేదీలు రాగానే ఖచ్చితంగా మీకు మరొక వీడియో రూపంలో మీకైతే తెలియచేయడం అయితే జరుగుతూ ఉంటుంది. ఓకేనా. సో మనకు ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నారు ఆర్టీసీ నోటిఫికేషన్ వస్తుందని చెప్పి. ఇప్పుడు ఆర్టీసీ ఎంప్లాయీస్ని కూడా ఇక్కడ మనకు గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ తీసుకుంది కాబట్టి మనకు దాంట్లో పే స్కేల్ కావచ్చు, దాంట్లో బెనిఫిట్స్ కావచ్చు, అన్నీ కూడా స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీకి ఉన్నటువంటి బెనిఫిట్స్ ఏవైతే ఉంటాయో సో ఆ విధంగానే ఉండే ఛాన్సెస్ అయితే ఉంటాయి. దీనికోసం నోటిఫికేషన్ రానివ్వండి. నోటిఫికేషన్ వచ్చిన తర్వాత దానికి సంబంధించిన సిలబస్ ఏముంటుంది, సెలెక్షన్ ఎలా చేస్తారు, ఇవన్నీ కూడా మనం కంప్లీట్గా తెలుసుకుందాము. ఓకేనా. సో నోటిఫికేషన్ అయితే మనం వెరీ సూన్ అయితే ఎక్స్పెక్ట్ అనేది చేయొచ్చు. దీనికి సంబంధించి నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మనకు సిలబస్లో క్లారిటీ అయితే వస్తుంది, ఏం చదువుకోవాలి ఏంటి అని చెప్పేసి. మీకు టైం అయితే ఉంటుంది, ఒక 45 డేస్ వరకు కూడా ఎగ్జామినేషన్ ప్రిపరేషన్కి ఒక 45 to 50 డేస్ అయితే టైం అయితే ఖచ్చితంగా ఇచ్చే ఛాన్సెస్ అయితే ఉంటాయి. కానీ సరిపోతుంది లేండి, ఎందుకంటే ఓన్లీ 10th క్లాస్ క్వాలిఫికేషన్తోనే కాబట్టి సో ప్రాబ్లం అయితే లేదు. ఓన్లీ డ్రైవర్ జాబ్స్ మాత్రం మీకు ఖచ్చితంగా మీకు స్కిల్స్ ఉండాలి, డ్రైవింగ్ చేయడం ఖచ్చితంగా రావాలి. సో వాళ్ళు చెక్ చేస్తారు, మొత్తం అన్నీ కూడా చెక్ చేస్తారు. సో కండక్టర్ జాబ్స్కి ఏమీ అవసరం లేదు, ఏమీ ఎక్స్పీరియన్స్ అవసరం లేదు, ఏమీ డ్రైవింగ్ కూడా అవసరం లేదు. జస్ట్ మీరు అప్లై చేసుకుంటే సరిపోతుంది. ఎగ్జామ్ ప్రాపర్గా అటెంప్ట్ చేయాలి, మంచి స్కోర్ రావాలి, సరిపోతుంది, మీకు జాబ్ అనేది ఇస్తారు. దీని అప్డేట్ రాగానే ఖచ్చితంగా మీకు తెలియచేయడం జరుగుతుంది కాబట్టి తప్పకుండా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి.